రే రోడ్డు ఏంట్రా ఇలా 6 ట్రాక్లు కనబడుతుంది? రాత్రి మందు ఎక్కడ తెచ్చావు? అన్నా అది రాత్రి కొంచెం డబ్బులు తక్కువై మన మంగం షాప్ లో కాకుండా ఇగో ఆ పక్కన ముసల్దాన్ షాప్ లో తీసుకొచ్చా. మంగమ్మకి నా పేరు చెప్పబోయావా? చెబితేనే చెప్పెట్టుకుని కొడతానంది. వినపడింది లేరా? ఏదైనా చుక్కపడితేనే గానీ స్టడీ అయ్యేలా లేదురా. స్టెఫినీ అమ్మేద్దాంరా. అది మంగం షాప్ లో ఉందిగా. ఓ గిఫ్ట్ ఇచ్చాను కదా. లేదన్నా తనే లాగేసుకుంది. డీజిల్ అమ్మేద్దామా? డీజిల్ అమ్మేస్తావా? అయితే బండి వెనక్కి తిప్పన్నా. ఇతని పేరు ఈశ్వర్. వీడు చాలాసేపటి నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే వీడి కథ చెప్పడానికి. అన్నా అన్నా కళ్ళ ముందు క్వార్టర్ బాటిల్ కనపడుతుందన్నా. బోల్డాన్ బోల్డాన్. అమ్మయ్య బ్రేకులు పడ్డాయి. బెంగళూరా? బెంగళూరు సార్. ఎక్కువ థ్యాంక్ యూ సార్. అప్పుడే అడగాల ఆగన్నా. అన్నా సిగరెట్ ఏమైనా ఉందా? సిగరెట్ అడుగుతావండి. క్వార్టర్ ఉందా బాబు? కనీసం జేబులో డబ్బులైనా ఉన్నాయా? మాట్లాడేంటి రైడే? నన్ను అడుగుతా ఏంటి? కుర్రోడు చూడడానికి ప్రభాస్లా ఉన్నాడు కానీ గాలి తీసేసిన టైర్లాగా అయిపోయాడేంట్రా? ఏంటన్నా ఈడు నువ్వు ఇంత మాట్లాడుతున్నా హుస్సేన్ సాగర్లో బుద్ధుల్లాగా ఇలా కూర్చున్నాడేంటి? మాట్లాడే. రే వీడిని చూస్తుంటే వీడు వెనకాల పెద్ద కథ ఏదో ఉన్నట్టుందిరా. కదా కథ. వీడి పేరు సందీప్. వీడు ఎవరనుకుంటున్నారా? ఈశ్వర్ ఫ్రెండ్. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. ఏంట్రా ఏం మాట్లాడమేంట్రా? ఏమైందిరా నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? నాతో చెప్పచ్చు కదా. ఈ అమ్మాయి సైకాలజీ ఏంట్రా? అసలు వాళ్ళకి ఏం నచ్చుద్దో ఏం నచ్చదో వేస్ట్. నేను చేసిన తప్పేంట్రా? ఈ అమ్మాయిలే వేస్ట్. నేను అడిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందేట్రా? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అన్న క్వశ్చన్కి ఇది ఆన్సరా ఏట్రా? ఈ అమ్మాయిలు తానా అంటే తందానంటారా? తందానా? వేస్ట్ రా. ఈ అమ్మాయిలే వేస్ట్. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అది కాదురా, ఆ అమ్మాయి రమ్మంది, నేను ఎగేసుకుంటూ వెళ్ళాను. నా కోసమే ఎదురు చూస్తుంటుందిరా. చాలా బాగుందిరా. ఆ జోష్లో అలా రోల్ చేస్తే ఎక్కడ హోల్ అయిందిరా. దానికే నలవు పాడైంది. నేను చేసిన తప్పేంట్రా? ఇందులో నా తప్పేమైనా ఉందా? ఏం మ్యాటరు? ఒరే మామూలుగా మ్యాగజైన్లో ఫొటోస్ ఉంటాయి. అవును. స్టార్స్ ఫోటోలు ఉంటాయి, మోడల్స్ ఫోటోలు ఉంటాయి. అవి చూస్తూ నువ్వు ఊరుకుంటావా? చూస్తాను. ఏమైంది ఇప్పుడు? చూస్తావు కదా. అదే నేను చేశాను. మ్యాగజైన్ లో అమ్మాయి బాగుందని జస్ట్ టచ్ చేశాను. అది తప్ప? ఇంతకీ దీంట్లో నా తప్పేంట్రా? మ్యాటర్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదే. అయినా ఆ అమ్మాయి ఇలా తిట్టిందంటే ఏదో రీజన్ ఉండుంటది. ఊరికి ఎవరు తిట్టరు. వెళ్ళి సారీ చెప్తే సరిపోతుంది కదా. వెళ్దాం పద. వదిలేరా, ఇంత చిన్న విషయానికే అంత తిట్టక్కర్లేదురా. నిజంగా నేను హట్ అయ్యాను. ఇంకోసారి ఆలోచించరోయ్. ఆ అమ్మాయే కాదు, నా లైఫ్లో నాకు ఇంకే అమ్మాయి వద్దు. సరే వదిలేరా.